నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా అటెన్షన్కు గురయ్యారు. ఎందుకంటే శీతాకాల సమావేశాలకు కేసీఆర్ హాజరైతే శాసనసభలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాద ప్రతివాదనలతోటి చలికాలంలో కూడా వేడి పుట్టించేటటువంటి అవకాశం ఉందనేది రాష్ట్ర ప్రజలు ఆశించినటువంటి అంశం. కానీ మొదటి రోజు కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి రాజు వెడలె రవి తేజములదరగా అన్నంత లెవెల్లో నందిని నగర్ నుంచి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన కేసీఆర్ కు గులాబీ సైన్యం పూల వర్షం కురిపించి గుమ్మడికాయలు దిష్టి తీసి మరీ అసెంబ్లీ సమావేశాలకు సాగనంపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ హాల్లోకి వచ్చినటువంటి కేసీఆర్ రికార్డ్ రూమ్లోకి వెళ్ళి రిజిస్టర్లో సంతకం చేసిన తర్వాత అసెంబ్లీ హాల్లోకి వెళ్ళి తనకు కేటాయించిన సీట్లో ఆసీనులయ్యారు. అసెంబ్లీ హాల్లోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నమస్కరించి మర్యాదపూర్వకంగా పలకరించిన అనంతరం సభ ప్రారంభమై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ జనవరి 2వ తారీఖుకి సమావేశాలను వాయిదా వేయడం జరిగింది. అయితే కేసీఆర్ తిరిగి 2వ తారీఖు నుంచి సమావేశాలకు హాజరవుతాడా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కేసీఆర్ హాజరైతే మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చాలా వాడివేడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష నేత సమావేశాలకు హాజరైతేనే ప్రజా సమస్యలు వెలుగులోకి వస్తాయి అనేది రాష్ట్ర ప్రజలు లేకపోతే మేధావులు ఆలోచిస్తున్నటువంటి అంశంగా మనం చూడాలి. ఇప్పుడు కేసీఆర్ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా 2వ తారీఖు నుంచి సమావేశాలకు హాజరవుతాడా లేదనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కేసీఆర్ సమావేశాలకు హాజరైతే మాత్రం ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మధ్య హోరాహోరీగా సభ నడిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.